ఇప్పుడు మన ఊర్లో ఉన్న ఫాల్స్ దగ్గర జలపాతోత్సవం అయితే జరుగుతుంది. ఇప్పుడు మా సీఎం అయితే వస్తున్నారు, సిద్ధరామయ్య. సో ఇది మా ఊరు అనమాట, మా ఊర్లో ఒక సెంటర్ ఇది. సో ఇంకా మరి కాసేపట్లో మా సీఎం అయితే వచ్చి ఇక్కడ ఫాల్స్ ఉత్సవాలు అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అక్కడికైతే వెళ్తాము. స్టార్ట్ చేసిన తర్వాత సో నైట్ ఎలా ఉంటుంది ఫాల్స్ దగ్గర అనేది చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సీఎం కన్నా ముందు ఒక 4-5 పోలీస్ కార్లు వచ్చినాయి, ఇంకా సీఎం కాన్వాయ్ అయితే రావట్లేదు. అంటే వాళ్ళు అలర్ట్ చేస్తున్నారనమాట ముందు వచ్చేసి. ఇప్పుడు చూడండి వెనకాల జీప్ అది వస్తుంది, పెద్ద వ్యాన్ వస్తుంది, పోలీస్ వ్యాన్ అది. సో ఇప్పుడైతే వచ్చింది చూడండి కాన్వాయ్ అయితే. వా అసలు చూడండి కాన్వాయ్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఎక్కడ వెళ్ళిపోయారు మా సీఎం. ఓ మై గాడ్, వాట్ ఏ కార్స్ అసలు. ఓ మై గాడ్ అమ్మా, ఎన్ని కార్లు వచ్చినాయి చూడండి అసలు. అసలు దగ్గర ఒక 20-30 కార్లు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా ఫాల్స్ మీద లేజర్ షో అది ఉంటుంది చూడండి. అంతా లైటింగ్ పెట్టారు. ఇది మధ్య రంగనాథ స్వామి టెంపుల్లో. కొంచెం చీకటి పడితే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్ ఉంటుంది బందోబస్తు ఇక్కడ, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అక్కడ నేను వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుంచి బరచుక్కి చూసారు కదా, మనం గేట్ లోపలికి వెళ్ళాలి. ఇది దర్గా. ఇక్కడైతే పార్కింగ్ చేసుకోవాలన్నమాట. కార్ పార్కింగ్ అయితే అటుపక్క ఉంది, బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేయాలి. పాసులు ఉన్న వాళ్ళని మాత్రం కార్స్ లోపలికి అలౌ చేస్తారు, వీఐపీలు మాత్రమే. ఇక్కడ నుంచి మనం 1.5 లోపలికి ఉంటుంది. ఈ బస్సులో వెళ్ళాలి, ఫ్రీ బస్సు. ఇక్కడ నుంచి అయితే బస్సులో వెళ్ళాలి. ఇది మన ఎంట్రన్స్ అనమాట, నార్మల్ బరచుక్కి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. మళ్ళీ మన ఫాల్స్ దగ్గర వరకు ఉంటే ఇది వెళ్ళలేదు. మళ్ళీ ఇక్కడ ఒక స్టాప్ ఉంది, ఇక్కడ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ అయితే నడవాలి. మనం బస్సు దిగిన కాడి నుంచి దగ్గర ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ రావాలి. ఇక్కడ ఏంటంటే ఇంకంతా విఐపి పార్కింగ్ అనమాట. చూడండి మొత్తం అన్ని పోలీస్ జీప్లే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. సో కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు, కన్నడ సెలబ్రిటీస్. ఒకసారి స్టార్ట్ అయితే మాత్రం లేజర్ షో ఉంటుంది ఫాల్స్ మీదకి, అదిరిపోద్ది. చూపిస్తాను. సమారంభం కార్యక్రమం ఉంటుంది కదా, ఇప్పుడు అది జరుగుతుంది. సీఎం జ్యోతి వెలిగించి ప్రారంభిస్తారు స్పీచ్ ఇచ్చి. చూడండి అక్కడైతే మా సీఎం ఉన్నారు. సో ఇవన్నీ కూడా సంఘాలు. కొల్లేగాల, ఎలందూరు, హన్నూరు, చామరాజనగర్ అంటే మా తాలూకాస్ ఉన్నాయి కదా, తాలూకాస్లో ఉన్నాయి అన్ని సంఘాలు అనమాట ఇవన్నీ కూడా. చూసారు కదా, స్టార్ట్ అవ్వడం చాలా టైం పట్టింది. ఏంటంటే మా చామరాజనగర్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుతున్నారు. కొన్ని గొప్ప విషయాలు ఉంటాయి కదా, అవి అయితే మాట్లాడుతున్నారు.
ఇదంతా లైటింగ్ పెట్టారు. యాక్చువల్ రేపు పొద్దున ఇంకా బాగుంటుంది చెప్పాలంటే. ఇది స్టార్టింగ్ మాత్రమే, రేపు కూడా ఉంది. కొంతమంది కన్నడ సెలబ్రిటీస్ కూడా వచ్చారు ఇప్పుడైతే, అంటే వాళ్ళు నాకు పెద్దగా తెలీదు. ఇవన్నీ లైటింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫాల్స్ మీద పడేలా చేస్తారు. సో అక్కడ బ్యాక్ సైడ్లో ఉందే కదా, అవన్నీ కూడా లేజర్ లైట్లు. ఇక్కడ ఏం చేస్తే ఫాల్స్ మీద పడుతుంది. మనకి ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుద్ది అనమాట ఇది. సో దగ్గర ఒక 1 అవర్ అయితే వెయిట్ చేయాలి. చూడండి, ఇదంతా మొత్తం సెటప్ లేజర్ది. అక్కడ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే స్టార్ట్ చేస్తారు. లైటింగ్ వేస్తారు ఫాల్స్ మీద, లేజర్ లైటింగ్. అండ్ అలానే కల్చర్ కూడా కనబడుతుంది. ఆ లేజర్ లైటింగ్తో కర్ణాటక కల్చర్ అనేది చూపిస్తారు. సీఎం వస్తున్నారంటే ఇంకా అన్నీ రెడీగా ఉంటాయి. ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్లు. ಕ್ಷೇತ್ರದ ಅಧಿಪತಿ ಮಲೆ ಮಹದೇಶ್ವರಲ್ಲಿ ವಂದಿಸುತ್ತಾ. సో ఇప్పుడైతే మా ఎమ్మెల్యే అనమాట ఆయన, మంజునాథ్ అని మా ఎమ్మెల్యే. ಜನಪಾತೋತ್ಸವದ ಅಂಗವಾಗಿ ಇವತ್ತೇನು ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡೋದಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇప్పుడు మా సీఎం అయితే మాట్లాడడానికి వెళ్తున్నారు. ಭಾಗವಹಿಸಿರ್ತಕ್ಕಂಥ ರಾಜ್ಯದ ಕಾನೂನು ಮತ್ತು ಸಂಸದೀಯ ಇಲಾಖೆ ఇప్పుడైతే ఆయన స్పీచ్ అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం లేజర్ లైట్స్ చెప్పా కదా, లేజర్ షో అదైతే స్టార్ట్ అవబోద్ది. ఆయన వచ్చేసి చామరాజనగర కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయి ఇప్పుడు. ఇప్పుడు కనపడుతుంది కదా, అంతా కూడా ఫాల్స్ పైన వేసారు లైటింగ్ అనేది. అసలు ఇక్కడ లైవ్గా చూస్తుంటే మాత్రం అది తిరిగిపోద్ది. చూస్తారు కదా, లైట్స్ అనేవి ఇక్కడి నుంచి వెళ్తున్నాయి, ఫోకస్ లైట్స్ అనేవి. ఇక్కడ ఫోకస్ లైట్స్ వెళ్ళి అక్కడ పడుతున్నాయి దానిపైన. మన ఇండియా ఫ్లాగ్ కలర్లో అయితే పెట్టారు. చూడండి లైటింగ్స్ అయితే ఎలా వేస్తున్నారు.
అయితే పడుతున్నాయి. కర్ణాటక మ్యాప్ వేసారు చూడండి ఫాల్స్ పైన. చూసారా నా కాంపిటీషన్ వీడియో తీయడంలో అసలు నిజంగా సిద్ధరామయ్య గారి క్లిప్ అయితే నేను తీయలేదు, మా నాన్నగారు తీసింది. నాకన్నా బాగా తీశారు. కొంతమంది సింగర్స్ వచ్చినట్టున్నారు, కన్నడ సింగర్స్. సో నాకు అంత ఐడియా లేదు. ఇంత ముందు అయితే అన్ని పట్టించుకున్నామని, కానీ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది. సింగర్స్ ఎవరు చాలామంది వచ్చారు తెలీదు. వీళ్ళంతా మన బ్యాచ్ ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అనమాట. వీళ్ళంతా కూడా చిన్న బ్యాచ్ అంతా, పిల్లల బ్యాచ్. వెనకాల పెద్దవాళ్ళు వస్తున్నారు. సో ఏంటంటే మెయిన్గా ఈ ఫాల్స్ ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకున్నారు. సేమ్ వాళ్ళంతా కూడా ఇక్కడ కొత్తగా రోప్ వే అంతా కూడా ప్రపోజల్ వచ్చింది. అది ఫ్యూచర్లో చేస్తారనుకుంటా. అండ్ ఇటువైపు నుంచి అటువైపు అనమాట. సో బరచుక్కి వైపు నుంచి గగన్చుక్కి వైపుకి రోప్ వే అయితే చేస్తామని చెప్తున్నారు. చూడాలి ఫ్యూచర్లో ఇంకా ఇక్కడ టూరిజం అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తారంట. సో అదైతే ఇక్కడ మాట్లాడారు మీటింగ్లో అయితే. సో ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా చెలువ చామరాజనగరం బరచూకి జలపాతోత్సవం. ఇది యాక్చువల్లీ ఆయన ఉన్నారు కదా, ఆయన మా ఎమ్మెల్యే. ఆయన ఏమో జేడిఎస్ పార్టీ, సీఎం ఏమో కాంగ్రెస్ పార్టీ. వైట్ అది సిద్ధరామయ్య. యాక్చువల్లీ అక్కడ కన్నడ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. ఆ కన్నడ సాంగ్స్ తగ్గట్టు ఆ లేజర్ షో అనేది ఆ ఫాల్స్ పైన పడుతూ ఉంది. చూడడానికి చాలా బాగుంది. కాకపోతే కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేను వేరే మ్యూజిక్ యాడ్ చేశాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.